ఒకప్పుడు భారతీయులకు స్వర్గధామంగా అనిపించిన అమెరికా ఇప్పుడు అయోమయ స్థితిలోకి నెట్టబడింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పాలనలో అమెరికా అమెరికన్లకే అన్న నినాదాన్ని అత్యంత కఠినంగా అమలు చేస్తున్నారు. దీని ప్రభావం కేవలం అక్రమ వలసదారులపైనే కాదు, దశాబ్దాలుగా అక్కడ నివసిస్తున్న భారతీయ సంతతి పౌరులపై కూడా తీవ్రంగా పడింది. మారుతున్న రాజకీయ పరిస్థితులు, పెరిగిన సామాజిక అస్థిరత కారణంగా చాలా మంది భారతీయులు ఇప్పుడు అమెరికాను శాశ్వతంగా వీడి స్వదేశానికి, ఇతర దేశాలకు వెళ్లాలని తీవ్రంగా ఆలోచిస్తున్నారు. అంతర్జాతీయ ప్రతిష్టాత్మక సంస్థ కార్నెగీ ఎండోమెంట్ ఇటీవలి నిర్వహించిన సర్వేలో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. అమెరికాలో ఉంటున్న ప్రతి 10 మంది భారతీయుల్లో 4 అగ్రరాజ్యాన్ని శాశ్వతంగా వదిలిపెట్టాలని నిశ్చయించుకున్నారు. వీరిలో 58% మంది రాజకీయ అస్థిరతనే ప్రధాన కారణంగా చూపుతున్నారు. ట్రంప్ అనుసరిస్తున్న విధానాల పట్ల 71% మంది ఇండియన్ అమెరికన్లో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రస్తుతం అమెరికాలో 54 లక్షల మంది భారతీయులు ఉన్నారు. ఇది అక్కడి జనాభాలో కేవలం 1.5% అయినా ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో వారు కీలక పాత్ర పోషిస్తున్నారు. ట్రంప్ రాకతో టెక్ రంగం ఆశలు పెట్టుకున్న H-1B వీసాల జారీ ప్రక్రియ పూర్తిగా తలకిందులైంది. క్యాటో ఇన్స్టిట్యూట్ నివేదిక ప్రకారం గత ఏడాదితో పోలిస్తే H-1B వీసాల జారీ ఏకంగా 25% తగ్గింది. దీనికి ప్రధాన కారణం వీసా ఫీజులను భారీగా పెంచడం, ముఖ్యంగా $1,00,000 ఫీజు నిబంధన అమల్లోకి రావడంతో విదేశీ నిపుణులను రప్పించుకోవడానికి కంపెనీలు వెనకాడుతున్నాయి. వీసాల కోసం కంపెనీలు దాఖలు చేసే పిటిషన్లు ఏకంగా 87% తగ్గిపోవడం చూస్తుంటే రాబోయే రోజుల్లో IT నిపుణుల కొరత అమెరికాను వేధించక తప్పదు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులకు కూడా ట్రంప్ ప్రభుత్వం గట్టి సవాళ్లను విసురుతోంది. కొత్తగా ప్రవేశపెట్టిన సోషల్ మీడియా వెట్టింగ్ నిబంధన కారణంగా విద్యార్థి వీసాలు 40% మేర తగ్గాయి. వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను క్షుణ్ణంగా పరిశీలించడం, గత 5 ఏళ్ల యాక్టివిటీని ఆరా తీయడం వంటి చర్యల వల్ల విద్యార్థులు భయాందోళనలకు గురవుతున్నారు. ఒక చిన్న పొరపాటు జరిగినా వీసా తిరస్కరణకు గురవుతుండటంతో భారత్ నుంచి విద్యార్థులు కెనడా, ఆస్ట్రేలియా, యూరోపియన్ దేశాల వైపు మొగ్గు చూపుతున్నారు. ట్రంప్ ప్రభుత్వ విధానాల వల్ల అమెరికాలో వివక్ష పెరుగుతోందనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ఒకప్పుడు అవకాశాల గనిగా ఉన్న అగ్రరాజ్యం ఇప్పుడు ఆంక్షల గిలకలా మారింది. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే అత్యంత మేధావులైన భారతీయ నిపుణులు అమెరికాను వీడి స్వదేశానికి రావడం భారత్కు లాభిస్తుందని కొందరు నిపుణులు విశ్లేషిస్తున్నారు.